నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది మన సిటీకి బాగా దగ్గరగా ఉన్న మన కారంపొడిలోని జేవిఎల్ ప్రాపర్టీస్ వారు నెలకొల్పిన టెంపుల్ సిటీయేనండి. చిన్న వస్తువులకి రేట్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇళ్ల ప్లాట్స్ అది కూడా ఇంత తక్కువ ధరకి మన జేవిఎల్ ప్రాపర్టీస్ లో మాత్రమే దొరుకుతాయండి. కేవలం 1000 రూపాయలు మాత్రమే ముందుగా కట్టి త్వరగా మీ సైట్ ని రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు 2 గ్రాముల బంగారు నాణెం ఉచితంగా ఇచ్చేస్తారు. అది మాత్రమే కాకుండా పట్టా ఫ్రీ, ఈసీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీనేనండి. మన సైట్ కి దగ్గరలో అతిపెద్ద ఐటీ కంపెనీ కూడా రాబోతోంది. అది మాత్రమే కాదండి, ఢిల్లీ ఎయిమ్స్ కి సంబంధించిన వైద్యశాల కూడా రాబోతోంది. సిటీలో ఉండే ఒక పెద్ద మార్కెట్ కూడా మన సైట్ దగ్గరికే రాబోతుందని అంటున్నారు. అలాగే స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు మన సైట్ గేట్ ముందుకే వచ్చి నిలబడతాయి. మధుర మీనాక్షి, కంచి కామాక్షి గుళ్ళు కూడా మన సైట్ కి దగ్గరలోనే కట్టబోతున్నారని సమాచారం. సిటీ నుంచి 1 గంట దూరంలోనే ఉన్న జేవిఎల్ ప్రాపర్టీస్. సిటీ నుంచి ఇక్కడికి రావడానికి గంట కాదమ్మా, 3 గంటలు పట్టింది మాకు. ఎందుకు అబద్ధం చెప్పి వ్యాపారం చేస్తున్నా? అయ్యో ఆంటీ, ఒక్కసారి నీ వాచ్ చూసి టైం ఎంత అయిందో చెప్పు. ఆంటీ డిస్టర్బ్ చేయకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. సరే సరే. నమస్కారం. ఇక్కడ ఫ్లాట్ రేట్లని ఎక్కువగానే ఉన్నాయి. చూద్దాం, మనకు సెట్ అవుతే కొనుక్కుందాం. సరే సరే సరే. నువ్వా? నీకు లేదు. ఎందుకు ఆవిడకి జ్యూస్ ఇవ్వలేదు? ఎందుకంటే ఆమె చాలా మోసగెత్త మేడం. చోటంతా తిరిగి చూసి జ్యూస్ తాగేసి వెళ్ళిపోద్ది. అందుకనే డ్రైవర్ శ్రీనివాసు ఆమెకి ఏమీ ఇవ్వద్దన్నారు. నో పెద్ద ఆవిడ, ముందు వెళ్ళి ఆవిడకి ఇచ్చిరా. అది కాదు మేడం. వెళ్ళు, ఇచ్చిరమ్మన్నానా? అలాగే మేడం, మీరు చెప్పారని ఇస్తున్నాను. ఇదిగో తాగు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ స్థలాలన్నీ మోసాలా ఉన్నాయమ్మా, ఎలా కొంటాం చెప్పు? కానీ ఈ స్థలం నిన్ను చూశాక ఏ మోసం ఉండదనిపిస్తోంది. ఖచ్చితంగా నీకోసం ఇక్కడొక స్థలం కొనేస్తాను. అవును, బంగారు బొమ్మలాగా లక్షణంగా ఉన్నావే. నేను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా? నా కొడుకుని చేసుకుంటావా? ఎంఎస్సీ చదువుకున్నాడు, చాలా మంచి కుర్రాడు. నూరేళ్ళు వాడికి. నేను తలుచుకోగానే ఫోన్ చేస్తాడు. ఏంట్రా? అమ్మా, ఎప్పుడు వస్తావు? నీకోసమే పిల్లని చూస్తున్నారా? నేను వస్తానులేరా, తర్వాత మాట్లాడతాను. వేరే పని లేదు. ఇలా సిలిండర్లు ఎత్తుకొని తిరుగుతున్నాడని తప్పుగా అనుకోకు. దీనిలోనే మంచి లాభం వస్తుంది. నిన్ను బాగా చూసుకుంటాడు. వాడికి పిల్లని చూడటానికి ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. ఆఖరికి ఆ దేవుడు పిల్లని చూపించేశాడు అనుకుంటా. ఏంటి, నా కొడుకుని చేసుకుంటావా? అయ్యో ఆంటీ, ఏంటా మాటలు? మా నాన్నగారు ఉన్నారు.